నమస్కారం అందరికీ. ట్రేడింగ్ తెలుగు విత్ తేజాకి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ అంటే ఏంటి, షేర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి. మీరు బిగినర్ అయినా లేదా ఇన్వెస్టింగ్ని బెటర్గా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా ఈ వీడియో మీకోసమే. మరి ముందుగా ఈక్విటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కంపెనీ షేర్ కొన్నప్పుడు ఆ కంపెనీలో ఒక చిన్న భాగం మీ సొంతం అవుతుంది. దాన్నే ఈక్విటీ అంటారు. కంపెనీ గ్రో అయితే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీస్ డివిడెండ్స్ కూడా ఇస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్, మంచి షేర్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి? మొదటిగా కంపెనీ బిజినెస్ని అర్థం చేసుకోండి. ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఫ్యూచర్లో గ్రోత్కి అవకాశం ఉందా, కంపెనీ సేల్స్, ప్రాఫిట్స్ మరియు డెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడండి. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని ప్రిఫర్ చేయండి. కానీ రీసెర్చ్ చేయకుండా ఎవరో చెప్పారు అని ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. సరే, షేర్ సెలెక్ట్ చేసాం, మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ ఫైనాన్షియల్ గోల్స్ని డిసైడ్ చేసుకోండి. తర్వాత ఒక్కసారి మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం కన్నా రెగ్యులర్గా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం బెటర్. దీన్ని ఎస్ఐపి అప్రోచ్ అని అంటారు. ఇది మార్కెట్ ఫ్లాక్చుయేషన్స్ని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లో సక్సెస్ అనేది స్పీడ్ గురించి కాదు, కన్సిస్టెన్సీ గురించి, పేషెన్స్ గురించి మరియు డిసిప్లిన్ గురించి. క్వాలిటీ కంపెనీస్ని ఎంచుకోండి, లాంగ్ టర్మ్గా ఆలోచించండి, ఇమోషన్స్ కన్నా లాజిక్ని ఫాలో అవ్వండి. అప్పుడే ఇన్వెస్టింగ్ జర్నీ మరింత కాన్ఫిడెంట్గా ఉంటుంది. నేను మీ తేజ. ఇలాంటి ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ కాంటెంట్ కోసం ట్రేడింగ్ తెలుగు విత్ తేజాని ఫాలో అవ్వండి.